ఆదిలాబాద్ జిల్లా జైపూర్లో నిర్మిస్తున్న సింగరేణి పవర్ ప్లాంట్లో మొదటి దశ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. 4 ఏళ్లలో మొదటి దశ ప్రొడక్షన్ ఈ రోజు స్టార్ట్ చేశారు అధికారులు. సింక్రనైజేషన్ ప్రక్రియ విజయవంతం కావడం, సాంకేతిక లోపాలు రాకపోవడంతో స్వీట్స్ పంచుకున్నారు సింగరేణి అధికారులు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్లో మొదటి దశ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొదటి దశలో 600 మెగావాట్ల ఉత్పత్తికి చేపట్టిన సింక్రనైజేషన్ ప్రక్రియ విజయవంతమైంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 600 మెగావాట్ల విద్యుత్ కు గాను 300 మెగావాట్ల పవర్ ను ప్రొడ్యూస్ చేశారు అధికారులు. ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న పవర్ ను మెదక్ జిల్లాలోని గజ్వెల్ విద్యుత్ గ్రిడ్ కి పంపిణీ చేశారు అధికారులు. గ్రిడ్ కెపాసిటీని బట్టి మరో 2 రోజుల పాటు విద్యుత్ ను ఉత్పత్తి చేసి పంపించనున్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో అధికారులు హ్యాపీగా ఉన్నారు. మొదటి ఫస్ట్ యూనిట్ 600 మెగావాట్స్ సక్సెస్ఫుల్ గా సింక్రనైజేషన్ చేయడం జరిగింది. బోత్ ఆయిల్ తో అదేవిధంగా కోల్ తో కూడా మనం సింక్రనైజేషన్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ గా గ్రిడ్ కూడా అనుసంధానం చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోనే మనకు విద్యుత్ కొరత అనేది లేకుండా, విద్యుత్ మనకు ముఖ్యంగా ఇటు అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్, అదేవిధంగా డొమెస్టిక్ ఎక్కడ కూడా కొరత లేకుండా చూడడానికి అన్ని పవర్ ప్లాంట్స్ కూడా టైమ్లీ కంప్లీషన్ చేయడానికి వారు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. జైపూర్లో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్ కృషి చేశారు. ప్లాంట్ నిర్మాణం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో మాట్లాడి నిధులు విడుదలయ్యేలా ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి వినోద్ అప్పటి సీఎం రోసయ్య చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. ప్లాంట్ ఏర్పాటులో కాకా ఫ్యామిలీ కృషి మరువలేందంటున్నారు స్థానికులు. ప్లాంట్లో మొదటి దశ పవర్ ఉత్పత్తి కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు సింగరేణి అధికారులు. మే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2వ దశ ఉత్పత్తి చేసి తెలంగాణకు అంకితం చేస్తామంటున్నారు సింగరేణి అధికారులు.